కత్తి పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. హలో అండి, నేనైతే ఈరోజు కత్తి పట్టుకొని గల్లుగల్లుమని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఎందుకు వెళ్తున్నానో వీడియో చివరి వరకు చూడండి. మా గిరిజన ప్రాంతంలో ఏది ఉండినా లేకపోయినా ఈ జిరుగు చెట్టు అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా, చనిపోయిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. మా ఊరికి టవర్ అయితే ఉంది కానీ ఇంకా సిగ్నల్ ఓపెనింగ్ చేయలేదు, అందుకనే వీడియోస్ పెట్టడానికి లేటుగా అవుతున్నాయి. నేనైతే ఈరోజు మా తోటలో వచ్చానమాట. చూస్తున్నారు కదా టేకు మొక్క. మరి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా, ఇదే మా సిల్వర్ తోట అనమాట. ఈ సిల్వర్ తోటే ఈరోజైతే చెల్పడానికి అయితే వచ్చానమాట. మా ప్రాంతంలో ఏ ఊరికి వెళ్ళినా ఇదే పని చేస్తుంటారు ఈ మధ్యకైతే. చూస్తున్నారు కదా, నేనైతే సెల్పుతూ ఉన్నాను. సెల్పుతున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తుప్పలు అనేది నరకాలన్నమాట. లేకపోతే తుప్పల కింద ఉన్న మొక్కల్ని కూడా నరికేయాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా సెల్పుతున్నాను. మీరు ఎలా సెల్పుతారో కామెంట్ చేయండి. నేనైతే ఒక మొక్కనైతే నరికేసాను. చూస్తున్నారు కదా, ఇదిగో సిల్వర్ మొక్క అనమాట. ఇదైతే చూసుకోలేదు, నేనైతే నరికేసాను. నేనైతే తుప్పలు నరికి నరికి అలసిపోయాను ఫ్రెండ్స్. నేనైతే అలసిపోయిన తర్వాత కాసేపు అయితే కూర్చొని రెస్ట్ తీసుకో. నా ఒళ్ళు మొత్తం చెమటలతో తడిసిపోయింది, అందుకనేసి టవల్తో తుడుచుకుంటూ ఉన్నాను. తుడుచుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని కాఫీ మొక్కలు చూద్దామనేసి అలా పైకైతే వెళ్ళానో లేదో నాకైతే దాడి చేస్తాయి దోమలు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా కొరికేస్తూ ఉన్నాయి. ఇదో చూసారు కదా, ఇలాగైతే కొరికేస్తూ ఉన్నాయన్నమాట. వెళ్ళేదారిలో నాకైతే ఇలాంటి విచిత్రమైన కాయలైతే కనిపించాయి. ఏమంటారో కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదైతే ములంకాడలా పొడవుగా ఉంది. మా కాఫీ తోట అయితే ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా గడ్డి అయితే బొలిసిపోయింది అనమాట. ఇదైతే ఈ వారం మొత్తం ఈ గడ్డి పీకాలన్నమాట. చూస్తున్నారు కదా, గడ్డి ఎలా బలిసిపోయిందో. వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని విలేజ్ వీడియోస్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో కొట్టండి.